యోగా అంటే కేవలం శరీరానికి వ్యాయామం చేయడం మాత్రమే కాదు. ఇది మనసుకు ప్రశాంతతను, ఆత్మకు జ్ఞానాన్ని అందించే అత్యద్భుతమైన మార్గం. ఇది ఆరోగ్యకరమైన జీవన శైలికి దారి చూపే శక్తివంతమైన సాధనం. ప్రతి ఒక్కరూ రోజు కనీసం 30 నిమిషాలు యోగాకి సమయం కేటాయిస్తే అనేక ఆరోగ్య సమస్యలు సహజంగా పరిష్కారమవుతాయి. అయితే ఆధునిక జీవన శైలిలో యోగా ప్రాముఖ్యత కొంచెం మరిచిపోయిన విషయం అందరికీ తెలిసిందే. యోగా కేవలం శరీరాన్ని మడమ తిప్పే వ్యాయామం కాదు. ఇది జీవన విధానం. భారత ప్రధాని నరేంద్ర మోదీ స్ఫూర్తితో ఐక్యరాజ్య సమితి జూన్ 21ను అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించడం యోగా ప్రాధాన్యతకు నిదర్శనం. యోగా ఫర్ వెల్ బీయింగ్ అనే నినాదంతో ప్రారంభమైన ఈ ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ప్రభావితం చేస్తోంది. యోగా యొక్క 8 మెట్టు దశలు. యోగంలో మానసిక, శారీరక, ఆధ్యాత్మిక అభివృద్ధికి తోడ్పడే 8 ముఖ్యమైన దశలు ఉన్నాయి. 1. యమ, సత్కార్యాలు, అస్తేయం, బ్రహ్మచర్యం. 2. నియమ, వ్యక్తిగత నియమాలు, సంతృప్తి, తపస్సు, స్వాధ్యాయం. 3. ఆసన, శరీరాన్ని స్థిరంగా ఉంచే భంగిమలు. 4. ప్రాణాయామం, శ్వాస నియంత్రణ. 5. ప్రత్యాహారం, ఇంద్రియాల నియంత్రణ. 6. ధారణ, ఏకాగ్రత, అభివృద్ధి. 7. ధ్యానం, మౌనం ద్వారా మనస్సు స్థిరీకరణ. 8. సమాధి, ఆత్మతో ఐక్యత సాధించడం. యోగా వల్ల కలిగే ప్రయోజనాలు. శారీరక ప్రయోజనాలను చూస్తే కండరాల బలం పెరగటం, శరీర వశ్యత మెరుగుపడడం, రోగనిరోధక శక్తి అభివృద్ధి, గుండె రక్త ప్రసరణ, నాడీ మండలానికి మేలు. మానసిక ప్రయోజనాలు: ఒత్తిడి తగ్గింపు, ఏకాగ్రత పెంపు, ఆత్మవిశ్వాసం, ఆత్మ పరిశీలన మెరుగుపడటం. ఆధ్యాత్మిక ప్రయోజనాలు: లోతైన తత్వ పరిశీలన, తాత్కాలిక విషయాలపై ఆసక్తి తగ్గింపు, నేను శరీరం కాదు, నేను ఆత్మ అనే జ్ఞానం. యోగాన్ని జీవనశైలిగా మార్చుకుందాం. యోగా అనేది ఒక మార్గం మాత్రమే కాదు, అది మన జీవితాన్ని మారుస్తుంది, మన అసలైన స్వరూపాన్ని తెలుసుకునే దారి చూపుతుంది. ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని మనమంతా యోగాని మన దైనందిన జీవన విధానంలో భాగం చేసుకుందాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.